గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గజేంద్రుని యొక్క చరిత్రను ఎంతో ఆసక్తితో పరీక్షిన్ మహారాజు శుకయోగీంద్రుల వారి ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. ఆ గజరాజు మొసలి చేత పట్టుకోబడి బాధపడి తన వల్ల కాక 1000 సంవత్సరములు పోరాడి ఓ పరమాత్మ నీవే దిక్కు అని శరణాగతి చేస్తున్నాడు. ఆ శ్రీ మహావిష్ణువును శ్రీహరిని అనేక రకాలుగా స్తుతిస్తున్నాడు. అంతా నువ్వే ఓ పరమాత్మ. యథార్చిషోగ్నే సవితుర్గభస్తయః నిర్యాంతి సంయాంతి అసకృత్స్వరోచిషః తథా యతోయం గుణసంప్రవాహః బుద్ధిర్మనః ఖాని శరీర సర్గాః. అగ్ని నుంచి వచ్చేటువంటి తేజస్సు ఒకసారి పైకి వస్తూ ఉంటుంది, ఒకసారి మళ్ళీ అగ్నిలోనే లీనమవుతూ ఉంటుంది. అలాగే సూర్యుడు కూడా తన కిరణాల్ని ఒక్కోసారి ప్రజ్వలింపజేస్తూ ఉంటాడు, ప్రసరింపజేస్తూ ఉంటాడు, ఒక్కోసారి తనలో దాచుకుంటూ ఉంటాడు. అలాగే పరమాత్ముడు కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైన ఈ పదార్థములను జీవులను అన్నింటినీ కూడా తనలో నుంచి వ్యక్తపరుస్తూ ఉంటాడు, మళ్ళీ తనలోనే నిమగ్నం చేసుకుంటూ ఉంటాడు. ఈ బుద్ధి కానీ మనస్సు కానీ అహంకారం కానీ ఇంద్రియాలు కానీ సమస్తమైన ఈ సృష్టిలో ఉన్న చరాచరములన్నీ ఆయన సంకల్పంతో ఆయన అనుకున్నప్పుడేమో బయటికి వెలువడొస్తూ ఉంటాయి. పర్వాలేదు లయం చేద్దామని ఆయన సంకల్పించినప్పుడు మళ్ళీ ఆయనలోనే లీనమవుతూ ఉంటాయి. సవైన దేవాసురమర్త్య తిర్యక్ న స్త్రీ న షండో న పుమాన్న జంతు నాయం గుణ కర్మ న సన్న చాసత్ నిషేధశేషో జయతామశేష. ఆయన పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఏమని మనం నిర్వచించగలం? ఎలా ఉంటాడు పరమాత్ముడు అంటే ఈ రకమైన రూపంలో ఉంటాడని చెప్పగలమా? ఒక దేవతలా ఉంటాడా, మానవునిలా ఉంటాడా, లేకపోతే వేరేదైనా ప్రాణితో సమానంగా ఉంటాడా, స్త్రీ రూపమా పురుష రూపమా, ఈ రెండూ కాని విభిన్న విలక్షణమైనటువంటి రూపమా? అంటే పరమాత్ముడు ఈ రూపంలో ఉంటాడు అని చెప్పటానికి ఏదన్నా ఒక నిర్వచనం ఉందా? గుణస్వరూపుడా నిర్గుణస్వరూపుడా, కర్మలున్నాయా లేదా ఆయనకు అని అనేక రకాలుగా పరిపరి విధాలుగా ఎంత ఆలోచించినా కూడా వీటన్నింటినీ నడిపించేవాడు పరమాత్ముడైనా వాటికన్నా అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అలాంటి ఓ పరమాత్మ, దేనికి సంబంధం లేకుండా అన్నింటినీ నిర్వహించేటువంటి ఓ పరమాత్మ, సామాన్యుణ్ణి అజ్ఞానిని అయినటువంటి నేను ఈ గజరూపంతో ఈ గజదేహాన్ని ధరించినటువంటి నేను ఏ విధంగా నీ గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతాను? నాకైతే శక్తి క్షీణిస్తూ ఉన్నది. నువ్వే నన్ను రక్షించి ఈ బంధం నుంచి విముక్తి కలిగించి మోక్షాన్ని ప్రసాదించు, ఈ బాధను నేను భరించలేను అని చెబుతున్నాడు. ఇక్కడ గజేంద్రుని హృదయంలో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అంటే కేవలం మొసలి బారి నుంచి విడిపించమనే కాదు, తెలుసుకున్నాడు ఈ సంసారం అనేది దుఃఖమే తప్ప శాశ్వతమైనటువంటి ఆనందం ఇక్కడ లేదు, అది పరమాత్ముని సన్నిధిలోనే ఉందని తెలుసుకుని తన ప్రయత్నమంతా కూడా పూర్తయిపోయింది, తానేమీ చెయ్యలేనటువంటి పరిస్థితికి చేరుకున్నాడు. సంసారం కూడా అంతేగా, ఏదో చేద్దామని ప్రయత్నించి ప్రయాసపడి చిట్ట చివరికి అర్థమయ్యేది ఏమిటంటే ఇవన్నీ కూడా నిస్సారములు. అయ్యో ముందుగా నేను మేల్కోలేకపోయానే,
శాశ్వతమైన ఆనందం పరమాత్ముని చెంత ఉన్నది. ఆ స్థానాన్ని మనం సముపార్జించుకోవాలనే ఆలోచన ఎప్పటికో కానీ కలగదు కదా. అంతవరకు ఉద్యమించేటువంటి ప్రయత్నం అనేది పోదు. అలాగే ఈ గజేంద్రుడు కూడా తాను ప్రయత్నించాడు, అది నిస్సారమని తెలుసుకున్నాడు. మళ్ళీ ఈ గజ జన్మ కానీ ఇతరమైనటువంటి జన్మలు కానీ ఏమీ వద్దు, నీ సన్నిధే నాకు కావాలి అని శరణు కోరుతూ ఉన్నాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణముల్ ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే, తనువుండస్సెన్ శ్రమం బయ్యడిన్. స్వామి, ఇక నాకు శక్తి లేదు, ఈ జీవితాన్ని నేను భరించలేనయ్యా, నా ధైర్యం సన్నగిల్లిపోయింది, ఈ ప్రాణాలు కదిలిపోతున్నాయి, ఎటుపోతున్నాయో తెలియట్లేదు, ఈ జన్మ ఎంత దుర్భరమా, నాకు మూర్ఛ వచ్చేలా ఉంది, కాబట్టి శ్రమ ఎక్కువ అవుతోంది. నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపందగుందీను నిన్. దీనుణ్ణైనటువంటి నన్ను మన్నించి కటాక్షించి కరుణించు స్వామి, నా వల్ల కావటం లేదు. రావే ఈశ్వర కావవే వరదా సంరక్షింపు భద్రాత్మక. పవిత్రమైన మంగళస్వరూపుడమైనటువంటి ఓ స్వామి, నీవే నాకు దిక్కు, రావయ్యా నన్ను రక్షించు అని శరణు కోరుతున్నాడు ఆ గజేంద్రుడు. జిజీవిషేనాహమిహాముయాకిం అంతర్బహిశ్చావృతయే భయోన్యా, ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షం. నాకు ఈ జీవితాన్ని భరించాలని లేదు, విసుగొచ్చేసింది. ఏముంది ఈ జీవితం వల్ల ప్రయోజనం, ఈ దేహం వల్ల ప్రయోజనం? ఈ దేహం అనేది ఎలాంటిది? బయట లోపల అంతటా కూడా మాలిన్యంతో నిండిపోయి ఉన్నది. అంటే ఇది గజేంద్రుడు చేస్తున్నటువంటి ప్రార్థనైనా ఇది మనకు కూడా అన్వయిస్తుంది. గజేంద్రుడు ఏమంటున్నాడు? బయట ఉన్నటువంటి ఈ దేహం కానీ అంతఃకరణం కానీ రెండూ మాలిన్యమైపోయి ఉన్నాయి, ఇవి శుద్ధమవ్వాలంటే ఈ జన్మరాహిత్యమే కావాలి, నాకు నీ సన్నిధి కావాలి. ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మలోకావరణస్య మోక్షం. ఆత్మజ్ఞానాన్ని కనిపించనివ్వకుండా ఆవరించి ఉన్నది ఈ అజ్ఞానం అంతా. నీ తత్వం అనేది నాకు బోధపడకుండా అజ్ఞానం అనేది ఆవరించి ఉన్నది. ఈ దేహాభిమానాన్ని విడిచిపెడితే తప్ప నీ స్వరూపం అనేది ప్రత్యక్షంగా గోచరించదు లోపల. కాబట్టి ఓ స్వామి, ఈ అజ్ఞానాన్ని నువ్వే పోగొట్టు. బయట లోపల అంతా మలినమైపోయింది. ఈ దేహం వల్ల నాకు ఏ విధమైనటువంటి ప్రయోజనం, శాశ్వత ప్రయోజనం లేదు. కాబట్టి ఎప్పటికీ నశించనిది అయిన ఆ మోక్షాన్ని ప్రసాదించు. కాలేన విప్లవః యస్య నాస్తి. కాలంతో పాటు నశించిపోనటువంటి గుణమున్నది ఏది అంటే మోక్షం ఒక్కటే. ఆ మోక్షం ఒక్కటే ఎప్పటికీ మారిపోకుండా శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది. ఈ దేహం కానీ, ఈ దుర్భరమైన జీవితం కానీ, ఈ అజ్ఞానమయమైనటువంటి ఈ పదార్థములు కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేవి, మారిపోయేవి. అలా మారిపోనటువంటి మోక్షాన్ని నాకు ప్రసాదించవయ్యా పరమాత్మా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. సోహం విశ్వసృజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. కాబట్టి నేను నాది అనేటువంటి భావన లేకుండా నిన్ను స్తోత్రం చేస్తున్నానయ్యా. నీవెవడవు? విశ్వసృజం, ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి వాడవు, ఈ విశ్వస్వరూపమే నువ్వు అయి ఉన్నావు అంటూ మళ్ళీ అవిశ్వం, విశ్వం కాదు అంటే విశ్వము కన్నా అతీతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడవు. విశ్వవేదసం, ఈ విశ్వం అనేటువంటి సంపదను స్వీకరించి అనేక రకాలైనటువంటి లీలలను చేస్తూ ఉంటావు, సృష్టిస్తూ ఉంటావు, లయింపజేస్తూ ఉంటావు. ఇదంతా నీ మాయా నాటకమేగా. విశ్వాత్మానం, ఈ జగత్తంతటికీ కూడా ఆత్మస్వరూపుడవై చైతన్యమూర్తివై వెలుగొందుతున్నావు. ఓ పరబ్రహ్మ ప్రణతోస్మి, నీకు నమస్కరిస్తూ ఉన్నానయ్యా. సర్వోత్తమమైనటువంటి ఉత్కృష్టమైన స్థానము కలిగిన ఓ వైకుంఠవాసివైన ఓ శ్రీ మహావిష్ణు పరమాత్మ నన్ను రక్షించు అని ఆర్తిగా గజేంద్రుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకున్ విశ్వవేద్యు విశ్వన్ అవిశ్వన్ శాశ్వతు అజుబ్రహ్మ ప్రభున్ ఈశ్వరునిన్
పరమ పురుషు ఏ భజింతు, ఎవరైతే శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చేవాడున్నాడో ఆ శాశ్వత స్వరూపుణ్ణి నేను మనసా వాచ కర్మణ ప్రార్థన చేస్తూ ఉన్నాను, శరణు కోరుతూ ఉన్నాను. ఓ కమలాప్త, ఓ వరదా, స్వామీ వరములనిచ్చేటువంటి వాడా నన్ను రక్షించు. ఓ ప్రతిపక్ష విపక్ష విదూర, ప్రతిపక్ష విపక్ష దూర, స్వపరభేదం లేనటువంటి శుద్ధమైన చక్కని స్వరూపం కలిగినటువంటి వాడవు. కుయ్యో కవి యోగి వంద్య సుగుణోత్తమవో శరణాగత అమరానోక, నిన్ను శరణు కోరినటువంటి వారికి అమరలోకంలో దొరికే పారిజాతం లాంటి వృక్షం లాంటి వాడవు నీవు. పారిజాత వృక్షాన్ని ఆశ్రయిస్తే ఏ విధంగా కోరింది ఇస్తుందో అంతకన్నా గొప్పదైనటువంటి ఉత్కృష్టమైన మోక్షాన్ని అందించేటువంటి వాడవు స్వామి. అటువంటి నిన్ను నేను ఈ దీనస్థితిలో శరణు కోరుతూ ఉన్నాను. ఓ పరమాత్మ, ఓ మునీశ్వర మనోహర, మునులందరికీ మనోహరమైన దివ్యమైన అచింత్యమైన రూపంతో ఆనందాన్ని కలిగిస్తూ వారి హృదయాలలో వెలుగొందేటువంటి ఓ పరమాత్మ, నాకు దర్శనమివ్వవా, నన్ను రక్షించవా స్వామి. ఓ విమల ప్రభావ, స్వచ్ఛమైనటువంటి చక్కని పరాక్రమం కలిగిన ఓ స్వామి, రావే కరుణింపవే తలపవే శరణార్థిని, నన్ను కావవే, నిన్ను శరణు కోరుతున్నటువంటి నన్ను రక్షింపవా ఓ స్వామి. రావా, ఈ దుర్భరమైనటువంటి జీవితాన్ని నేను భరించలేకపోతున్నాను, ఈ బాధ నాకొద్దు, నీవే రక్షించని శరణాగతి కోరుతూ ఉన్నాడు. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావితే, యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మ్యహం. యోగ మార్గంతో కర్మలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఎవరైతే నిరంతరము నిన్ను చూడాలని పొందాలని తపన పడుతూ ఉంటారో అలాంటి యోగులకు అధిపతివై నడిపించేటువంటి ఓ పరమాత్మ, ఆ యోగుల హృదయాల్లో నిరంతరము పరమ పవిత్రమైన స్వరూపంతో వెలుగొందేటువంటి ఓ పరమాత్మ, అదేవిధంగా వారిని అనుగ్రహించినట్లుగా నన్ను రక్షించి కటాక్షించు స్వామి. నమో నమస్తుభ్యమసహ్య వేగ శక్తిత్రయాయాఖిల ధీగుణాయ ప్రపన్నపాలాయ దురంత శక్తయే కదింద్రియాణం అనవాప్తవర్త్మనే. నీ స్వరూపం ఎలాంటిది? కదింద్రియాణం అనవాప్తవర్త్మనే, ఇంద్రియ లోలులై భోగాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారికి నీ మార్గము గోచరించదు. నీ మార్గాన్ని అలాంటి వాళ్ళు పామరులు తెలుసుకోలేరు. అసహ్య వేగ శక్తిత్రయాయ, ఊహించనటువంటి వేగంతో కదుపుతూ ఉంటావు నీవు ఆ సత్వ రజస్తమో గుణములను. వాటిల్లో వచ్చేటువంటి మార్పుల వల్లేగా ఈ సృష్టంతా జరుగుతోంది, లయం చెందుతోంది, సృష్టింపబడుతోంది. ఆ విధంగా దారుణమైన అసహ్యమైన వేగం కలిగినటువంటి త్రిగుణములకు అధిపతివైన ఓ పరమాత్మ, అఖిలధీ గుణాయ, సమస్తమైన ఇంద్రియములకు ఇంద్రియ విషయములైనటువంటి రూపస్పర్శ ఇత్యాదులైన తన్మాత్రలకు వీటన్నిటికీ కూడా అధిపతివై నడిపించేటువంటి వాడవు నీవే. ప్రపన్న పాలాయ, నువ్వే దిక్కు, ఇంకెవరూ నాకు రక్షకులు లేరు అని నీ పాదాల చెంత చేరినటువంటి భక్తులను రక్షించి కటాక్షించేటువంటి దయాశీలుడవు నీవే పరమాత్మ. దురంత శక్తయే, అంతములేని శక్తి కలిగినటువంటి వాడవు. నీ శక్తి అపరిమితం, అనిర్వచనీయం. అలాంటి నిన్ను పొందాలంటే ఇంద్రియలోలులకు ఎలా సాధ్యమవుతుంది? నిజమైన చైతన్య స్వరూపుడవైనటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నిన్ను పొందగలుగుతారు. ఇంకా అజ్ఞానిని, ఈ గజదేహాన్ని ధరించినటువంటి వాణ్ణి, ఏ కర్మ వల్ల ఈ రూపము ఈ దేహము నాకు ప్రాప్తించిందో కానీ నిన్ను తెలుసుకోలేకపోతున్నాను, సంపూర్ణంగా రక్షించు, నాకు కర్తృత్వ భోక్తృత్వాల పట్ల వాంఛ తీరిపోయింది అని కోరుతున్నాడు. నాయం వేద స్వమాత్మానం యచ్ఛక్త్యాహంధియాహతం తం దురత్యయమాహాత్మ్యం భగవంతమితోస్మ్యహం. స్వామి, నీ మాయతోనే కదా అంతా కప్పబడి ఈ చైతన్యం కనిపించకుండా పోతూ ఉన్నది. నీ అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళకే అది ద్యోతకమవుతుంది. లేకపోతే నేను నాది అనేటువంటి అజ్ఞానంతో కూడి దేహభ్రాంతితో భగవద్జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. అందులో నేను కూడా ప్రధానమైన వాణ్ణే.
అలాంటి నన్ను ఎలాగైతే యోగుల్ని రక్షించావో అపారమైనటువంటి కరుణతో అజ్ఞానినైనటువంటి నన్ను కూడా అంతులేని మాహాత్మ్యం కలిగిన ఓ పరమాత్మ రక్షించి కటాక్షించు. నిన్ను పొందాను, నీ అనుగ్రహాన్ని కోరుతున్నాను, నీ ప్రభావాన్ని తెలుసుకుంటున్నాను, రక్షించు. శ్రీ సుఖ ఉవాచ. ఈ రకంగా అద్భుతమైనటువంటి చక్కని స్తోత్రాన్ని చేశాడు ఆ గజేంద్రుడు. నిజానికి గజస్వరూపంలో ఉన్నా కూడా పూర్వజన్మ సంబంధమైన వాసన చేత సర్వాత్మన స్వామిని శరణు కోరుతున్నాడు. దీని ద్వారా, ఈ స్తోత్రం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, పరమాత్మ అనుగ్రహం రావాలంటే అహంకార మమకారాల్ని విడిచిపెట్టవలసి ఉన్నది. ఏ కొంచెమైనా కూడా మనలో అహం లేశమైనా ఉండి నేనే అనే భావన వచ్చిందా, ఆ క్షణమే పరమాత్ముడు మనకు అర్థం కాడు. అందువల్ల ఐహికమైనటువంటి ఆడంబరములు, డాంబికములు, పౌరుషాలు ఇవన్నీ విడిచిపెట్టి నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్నింపదగున్. సామాన్యుల దగ్గర ఎలాగూ సర్వాత్మన మనం ఒప్పుకోలేం. మనలో ఉన్నటువంటి లోపాలను తోటి వాళ్ళ దగ్గర ఒప్పుకుంటే అది అవమాన భారం అవుతుందని ఆలోచిస్తాం. కాబట్టి కొన్ని నిజాలు చెప్పకుండా దాచిపెట్టి డాంబికాన్ని చూపించి పౌరుషంగా కనిపిస్తూ ఉంటాం. కానీ అది పరమాత్ముని దగ్గర చెల్లదు. కనీసం ఆయన దగ్గరైనా సర్వాత్మన స్వామి నా వంటి నీచుడు లేడు అని అంగీకరిస్తూ ఈ మానవ దేహాన్ని లేదా ఒక దేహాన్ని ధరించినందుకు కలిగేటువంటి ఈ మాయల నుంచి, ఆడంబరాల నుంచి, అహంకారాల నుంచి మమ్మల్ని దూరం చేసి నీ చరణాల చెంత చేర్చుకొని ఆ పరమాత్మ సన్నిధిలోనైనా అహంకారాన్ని విడిచిపెట్టి మన పైన ఒక గొప్పవాడున్నాడు. కనిపించేటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు నిజంగా అవునో కాదో తెలియదు, కానీ అందరికన్నా గొప్పవాడవు నీవే, మమ్మల్ని నడిపించేది నువ్వే అని మన గొప్పలు పక్కన పెట్టి ఆ పరమాత్మ చరణాలను ప్రార్థించినట్లయితే అప్పుడు నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆ తాదాత్మ్యంలో పరమాత్మను చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ రకంగా స్తోత్రం చేశాడా గజేంద్రుడని చెప్తూ శుకులవారు ఏవం గజేంద్రముపవర్ణిత నిర్విశేషం బ్రహ్మాదయో వివిధలింగభిదాభిమానాః నైతే యదోపససృపు నిఖిలాత్మకత్వాత్ తత్రాఖిలామరమయో హవిరావిరాసీత్. ఆ గజేంద్రుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అంటే నిర్విశేష స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను వర్ణించాడు. అంతా నీవే ఉన్నావు పరమాత్మ, రక్షించని ఆ పరమాత్మను స్తోత్రం చేస్తే ఆ పరమాత్మ చేత అధికారములు పొందినటువంటి బ్రహ్మాదులు వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే, కానీ కొన్ని నామములు రూపాలు ధరించి ఉన్నారుగా ఆయా కార్యములు సాధించటానికి. ఈ గజేంద్రుడు స్తోత్రం చేసేటువంటిది ఎవరి గురించి అంటే అపరిమేయ ప్రభావ సంపన్నుడైనటువంటి పరమాత్మ గురించి కాబట్టి వీళ్ళెవరూ కూడా అంతగా ఉత్సాహం చూపించలేదు, ఆ గజేంద్రుడి సన్నిధికి రాలేదు బ్రహ్మాదులు ఎవరూ కూడా. అప్పుడు నిఖిలాత్మకత్వాత్, తానే అన్నిటి యందు ఉన్నాడు కాబట్టి, తానే బాధ్యుడు కాబట్టి, నిజమైన బాధ్యత పరమాత్మది కాబట్టి, యోగ నిద్రలో ఉన్నా ఈ దేవాదులందరూ చేసే కార్యములన్నీ నిర్వహింపజేసేవాడు వారిలో అంతరంగంలో ఉండి ఎవరు అంటే ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టి బాధ్యత నాది. వీళ్ళంతా నేను నడిపించేవాళ్ళు. ఇక్కడ గజేంద్రుడు ఎవరిని పిలుస్తున్నాడు? నన్నే, కాబట్టి నేనే వెళ్ళాలి అని నిఖిలాత్మకత్వాత్, అన్ని ప్రాణుల్లోనూ ఆయనే ఉంటాడు కాబట్టి తత్రాఖిలామరమయో, సమస్తమైన దేవతాస్వరూపుడైన ఆ పరమాత్ముడు హరిహి, ఆ శ్రీహరి ఆవిరాసీత్, ప్రత్యక్షమయ్యాడు. సమస్త దేవతాస్వరూపుడైన పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు. తం తద్వదార్థముపలభ్య జగన్నివాసః స్తోత్రం నిశమ్య దివిజై సహ సంస్తువద్భిః ఛందోమయేన గరుడేన సమూహ్యమానః చక్రాయుధో అభ్యగమదాసు యతో గజేంద్రః. ఎలా వచ్చాడా పరమాత్మ అని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ విధంగా స్తోత్రం చేస్తూ ఉంటే జగత్తుని నడిపించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఆ స్తోత్రాన్ని విని దేవతలందరి చేత పొగడబడుతూ వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుణ్ణి ఆరోహించి అధిరోహించి చక్రాయుధాన్ని ధరించి వెంటనే అక్కడికి చేరుకున్నాడు ఆ గజేంద్రుణ్ణి రక్షించటం కోసం. ఈ సందర్భాన్ని పోతనవారు ఎంత చక్కగా వర్ణించారో.
గజేంద్రుడు ఏ విధంగా స్తోత్రం చేశాడో గాని వైకుంఠంలో ఉన్న పరమాత్ముడు దిగి వస్తున్నాడని చెబుతూ అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమ వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని కుయ్యాలించి సంరంభి అయి. ఎక్కడున్నాడా పరమాత్ముడు? ఎక్కడో వైకుంఠంటండి, అది ఎక్కడుందో తెలియదు, అనిర్వచనీయమైనటువంటి ఒక పదార్థం అది అనుకుంటున్నారేమో. ఒక అసామాన్యమైనటువంటి విషయాన్ని ప్రజలకు కూడా, సామాన్యులకు కూడా అందే విధంగా చక్కని తేలికైన సరళ భాషలో విపులంగా వర్ణిస్తూ ఆహా ఇలా ఉంటుందా వైకుంఠం అన్నట్లుగా, ఒక ఇంటిని వర్ణించినట్లుగా, ఒక నగరాన్ని వర్ణించినట్లుగా సామాన్యులు కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకునే విధంగా ఈ పద్యంలో వర్ణిస్తున్నారు. ఒక వైకుంఠం, ఆ వైకుంఠంలో అంతఃపురం, అక్కడ ఒక మేడ ఉన్నది, మేడ పక్కనే చక్కని అమృతమయమైనటువంటి సరస్సు ఉంది, ఆ సరస్సు పక్కనే ఉద్యానవనం, అక్కడ చంద్రకాంతమణులు పొదిగినటువంటి చక్కని దిమ్మలున్నాయి. ఆ అరుగు మీద కలువలతో ఏర్పాటు చేయబడిన చక్కని పాన్పు ఉంది. ఆ పాన్పు మీద ఆ శ్రీ మహావిష్ణువు రమాదేవితో కలిసి ఆనందంగా సరస సల్లాపాలు జరుపుతూ ఉన్నాడు. అటువంటి పరమాత్ముడు ఎప్పుడైతే అయ్యో నేను కష్టంలో ఉన్నానని ఆర్తిగా పిలిచాడో గజేంద్రుడు, వెంటనే బయలుదేరాడు అక్కడి నుంచి. ఒక్కసారిగా హఠాత్తుగా భక్త రక్షణ కోసం, అయ్యో నన్ను పిలిచాడు ఈ భక్తుడు రక్షించాలనేటువంటి తపనతో బయలుదేరుతున్నాడు. తన పక్కనున్నటువంటి మిగతావన్నింటినీ కూడా విడిచిపెట్టాడని చెబుతూ ఉన్నారు. సోంత సరస్యురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరింఖ ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరంగిరమాహ కృచ్ఛ్రాత్ నారాయణాఖిల గురో భగవన్ నమోస్తే, నారాయణ నమోస్తే అని నమస్కారం చేస్తున్నాడు గజేంద్రుడు. తనలో శక్తి క్షీణిస్తున్నా అదిగో గరుడ వాహనం మీద స్వామివారు వస్తున్నారు నా కోసం అనేటువంటి చక్కని ఆనందంతో, నా కష్టం తీరిపోయిందనేటువంటి ఉత్సాహంతో లేని శక్తిని కూడదీసుకుని తన తొండంతో ఒక పద్మాన్ని అలా పైకెత్తి స్వామివారికి సమర్పిస్తూ గరుడ వాహనారూఢుడైనటువంటి ఆ పరమాత్మను దర్శిస్తూ ఆనంద బాష్పములతో నిండిన నేత్రములతో ఆర్తిగా సమర్పణ చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక పక్క బలంగా సరస్సునున్నటువంటి ఆ మొసలి గట్టిగా లాగుతూ ఉన్నప్పటికీ ఆ బాధని భరిస్తూ ఎలాగో శక్తిని కూడదీసుకుని ఆకాశ మార్గంలో చక్రాయుధాన్ని ధరించి వస్తున్నటువంటి ఆ పరమాత్మకు స్వాగతం పలుకుతూ అతి కష్టం మీద నారాయణ అఖిల గురో, ఓ పరమాత్మ నీకు నమస్కారము అని దుఃఖం పొంగుకొస్తోంది. ఒక పక్క దేహ బాధ, ఆ దుఃఖంతో భక్తి మేళవించి ఆర్తిగా లేని శక్తిని కూడా తీసుకుని ఆహ్వానిస్తున్నాడు. ఆ పరమాత్మకు ఇష్టమైనటువంటి చక్కని ఆ పద్మాన్ని సమర్పించుకుంటూ. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన! ఇదే నిజమైనటువంటి భక్తి అంటే. ఆ పరమాత్ముని వద్ద మనం ఎలా ఉండాలి? నాకు ఈ కష్టం వచ్చింది కాబట్టి పరమాత్ముడు లేడు, నా కష్టాన్ని తీర్చడానికి ఎవరు రారు అని బాధపడకుండా ఆ కష్టంలో నుంచి వచ్చేటువంటి ఒక ఆ భక్తిభావంతో, ఆర్తితో ఉన్న దాంట్లోనే, తోచిన దాంతోనే ఫలమో పత్రమో పుష్పమో స్వామికి సమర్పించి పిలిస్తే రాడా స్వామి అనే విద్యని మనకి నేర్పిస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో వ్యాసుల వారు. అంటే పరమాత్మను పొందాలంటే ఉండవలసింది ఏమిటి అంటే తన్మయమైనటువంటి భక్తి ప్రపత్తులు, శరణాగతి తప్ప వేరొకటి కాదు అని నిరూపిస్తూ ఉన్నారు. తం వీక్ష్య పీడిత మజస్సహసావతీర్య సగ్రాహమాసు సరసః కృపయోజ్జహార గ్రహాద్విపాటిత ముఖాదరిణా గజేంద్రం సంపశ్యతాం హరిరమూముచత్ ఉశ్రియాణాం. ఆ పరమాత్ముడు కూడా అంతే తొందరగా వస్తున్నాడు. అయ్యో నా భక్తుడు బాధపడుతున్నాడు, ఇతన్ని ఉద్ధరించాలి, ముక్తిని ప్రసాదించాలి, ఈ బంధం నుంచి అతన్ని రక్షించాలి అనేటువంటి తపనతో వస్తున్నాడు పరమాత్మ. సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడభ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు
వివాద ప్రోద్ధిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. భక్తి మార్గాన్ని వివరించి చెప్పటం వేరు, కళ్ళకి కనిపించేటట్లుగా దృశ్యకావ్యం చేయటం వేరు. ఇక్కడ పోతన వారు చేసినటువంటి వర్ణన ఆ పరమాత్ముణ్ణి మనకు కళ్ళకు కట్టినట్లుగా ప్రత్యక్షం చేస్తూ ఉన్నది. ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి? ఆ పరమాత్ముడే భక్తరక్షణకు బయలుదేరితే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఊహాచిత్రంగా అద్భుతంగా వర్ణిస్తున్నారు. లక్ష్మీదేవికి కూడా చెప్పకుండా హఠాత్తుగా బయలుదేరుతున్నాడు. తన ఆయుధములైనటువంటి శంఖచక్రాలను ధరించటం లేదు, ఏ పరివారాన్ని తనతో పిలవటం లేదు. ఓ గరుత్మంతుడా రావయ్యా వెడదామని పిలవటం లేదు, అలా బయలుదేరి వెడుతున్నాడు అంతే. వాళ్ళందరూ అనుసరించి వస్తూ ఉన్నారు. చెదిరిపోయినటువంటి తన కేశ సంపదను కూడా సర్దుకోవటం లేదు. అలాగే ఆ లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడేటప్పుడు అనుకోకుండా తన చేతికి వచ్చినటువంటి ఆమె కొంగును కూడా విడిచిపెట్టడం మర్చిపోయి బయలుదేరిపోతూ ఉన్నాడా పరమాత్ముడు అని చెప్పి ఎంతో సహజమైనటువంటి విధానంతో అద్భుతమైనటువంటి వర్ణన చేశారు పోతనవారు. ఇదిగో అలా పీడింపబడుతూ ఉన్నటువంటి ఆ గజేంద్రుణ్ణి ఒక్కసారిగా వచ్చి రక్షించాడు. ఈ గజేంద్రుడి మీద ఉన్నటువంటి ప్రేమతో పరమాత్మకి ఏమనిపించింది? ఆయన ఆ తరువాత గరుత్మంతుడిని అధిరోహించినా అదిగో ఆ సరస్సులో బాధపడుతున్నాడు కదా గజేంద్రుడు, ఇంకా తొందరగా వెళ్ళడే ఈ గరుత్మంతుడు, ఆలస్యం చేస్తున్నాడనేటువంటి ఆ భావన భక్తుడి మీద పరమాత్మకు కలుగుతూ ఉన్నది. అయ్యో తొందరగా పదవయ్యా గరుత్మాన్ అంటూ ఆ గరుత్మంతుని యొక్క నెమ్మదిని కూడా భరించలేక, అసలే గరుత్మంతుడంటేనే వాయువేగంతో మనోవేగంతో వెడతాడు, ఆ వేగం కూడా ఆయనకు నెమ్మదిగానే అనిపిస్తోంది పరమాత్మకు. ఎందువల్లంటే తన భక్తుడు పడుతున్నటువంటి వేదన, ఆ గజేంద్రుడి వేదన చూస్తూ ఉంటే ఆ విధంగా ఆయన మనస్సు హృదయం కరిగిపోతోంది. ఇంకా వేగంగా వెళ్ళాలనే ఆలోచనతో ఒక్కసారి ఆ గరుత్మంతుడి మీద నుంచి సరస్సులోకి తానే ప్రవేశించి ఆ మొసలితో సహా గజేంద్రుణ్ణి తీసుకుని వచ్చి ఆ మొసలి శిరస్సుని నరికి ఆ గజేంద్రుణ్ణి రక్షించాడు. ఆ విషయాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. గ్రాహాత్ విపాటిత ముఖాత్, ఖండించబడిన శిరస్సు కలిగినటువంటి ఆ మొసలి పట్టు నుంచి గజేంద్రుణ్ణి రక్షించి ఆ సరస్సు యొక్క తీరానికి తీసుకొచ్చాడు. సంపశ్యతాం హరిరము ముచతు శ్రియాణ, చూస్తున్నటువంటి దేవతలందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతోంది, ఆనందం కలుగుతోంది. భక్త రక్షణ దీక్ష అంటే ఈనాడు పరమాత్మలో మేము చూస్తున్నాం అనుకున్నారు. అంత అద్భుతమైన సన్నివేశాన్ని వర్ణించి చెప్పారు. యథాశక్తి మనం తెలుసుకున్నాం. ఇక క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.